బయట చూడడానికి గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా, లోపల మాత్రం సాఫ్ట్‌గా. ఈ క్రిస్పీ పన్నీర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి కోసం స్పెషల్ రుచికరమైన స్నాక్ ఐటెమ్ ఇది. ఇలాంటివి మనం రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మాత్రమే తింటూ ఉంటాం కదా! కానీ ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ క్రిస్పీ పన్నీర్ బ్రేక్ టైమ్‌కి, పార్టీస్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటెమ్. చూడగానే తినాలనిపిస్తుంది కదా! క్రంచీ ఫీలింగ్‌తో. మీ ఇంట్లో కూడా అదే రుచి తీసుకురావడానికి ఇదిగో ఈ రెసిపీ. స్టార్ట్ చేద్దామా? ఫ్రెష్ పన్నీర్‌ని తీసుకొని నేను పొడవు ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి చిన్న చిన్న బైట్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్. వీటిలో ఇక్కడ నేను చూపించిన మసాలాలు అన్నీ యాడ్ చేయండి. మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా బజ్జీ పిండి బ్యాటర్‌ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ బ్యాటర్‌ని కలుపుకోవాలి. కార్న్ ఫ్లేక్స్‌ని చిన్న ముక్కల్లాగా క్రష్ చేయాలి. ఇది పన్నీర్ మీద కోట్ చేసినప్పుడు క్రిస్పీ టెక్స్చర్‌ని ఇచ్చే సీక్రెట్ ఇదే. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా క్రష్ చేసుకోవాలి. ఈ మసాలా బ్యాటర్‌లో పన్నీర్‌కి బ్యాటర్ పర్ఫెక్ట్‌గా పట్టించి మనం ముందుగా క్రష్ చేసుకున్న కార్న్ ఫ్లేక్స్‌లో ఇక్కడ చూపించిన విధంగా కోట్ చేయండి. చూసారా? ఫ్రై చేయడానికి వీలుగా పన్నీర్ కుర్కురే రెడీ అయిపోయింది. ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్‌ని ఒక్కొక్కటిగా వేసి 4-5 మినిట్స్ ఫ్రై చేయాలి. లోపల పన్నీర్ కుక్ అయ్యేలాగా, బయట క్రంచీగా రెడీ అవ్వడానికి మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలని మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిందో? ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడ్డానికి ఎంతో టెంప్టింగ్‌గా ఉంది కదా! మీరు కూడా మీ పిల్లల కోసం ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. స్పైసీ గ్రీన్ చట్నీ, కెచప్‌తో కలిపి ఈ పన్నీర్ కుర్కురే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా సింపుల్ స్టెప్‌లో టేస్టీ క్రిస్పీ పన్నీర్ కుర్కురే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ స్టే హంగ్రీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.